ఆస్కార్ అనగానే హాలీవుడ్ సినిమాల అవార్డుల పండుగ అని మాత్రమే గుర్తుకొస్తుంది. కానీ నాటుకు ఆస్కార్ వచ్చింది. ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఏడాది మరోసారి ఆస్కార్ వేడుకలకు రంగం సిద్ధమవుతోంది. పైగా ఈసారి జరిగే ఆస్కార్కు భారత్ నుంచి ఏకంగా 6 చిత్రాలు పోటీ పడుతున్నాయి. దీంతో 98వ ఆస్కార్ ఇండియన్ సినిమాకు మరింత ఇంపార్టెంట్గా మారింది. ఇషాన్ కట్టర్, విశావ్ జత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నీరజ్ డైరెక్ట్ చేసిన హోమ్ బౌండ్ ఈ ఏడు జరిగే 98వ ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగంలో పోటీ పడుతోన్న సంగతి తెలిసిందే. 15 నిమిషాల షార్ట్ లిస్ట్లోనూ హోమ్ బౌండ్ చోటు సంపాదించుకుంది. తుది జాబితాలో ఈ చిత్రానికి చోటు దక్కుతుందా లేదా అన్నది ఈ నెల 22న తెలుస్తుంది. ఎందుకంటే ఆస్కార్కు నామినేట్ అయిన చిత్రాలను ఆ రోజే ప్రకటించనున్నారు. హోమ్ బౌండ్ కాకుండా ఈసారి మరిన్ని భారతీయ చిత్రాలు ఆస్కార్ రేసులో నిలిచాయి. ఈ విషయాన్ని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ రిమైండర్ లిస్ట్ పేరుతో రివీల్ చేసింది. 200కు పైగా చిత్రాలున్న ఈ లిస్టులో ఏకంగా 5 భారతీయ చిత్రాలు చోటు సంపాదించాయి. కాంతారా చాప్టర్ 1, మహావతార్ నరసింహ, తన్వి ది గ్రేట్, సిస్టర్ మిడ్ నైట్ మూవీస్తో పాటు తమిళ చిత్రం టూరిస్ట్ ఫ్యామిలీ కూడా ఈసారి అకాడమీ రేసులో నిలిచింది. RRR చిత్రంలోని నాటు పాటకు చిత్ర యూనిట్ ఆస్కార్ అందుకున్న క్షణం ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. మళ్లీ అరుదైన క్షణాల కోసం భారతీయులు ఎదురుచూస్తున్నారు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది మార్చి 15న ఇండియన్ సినిమా గర్వపడే క్షణాలు మళ్లీ తిరిగి రావచ్చు.